నమస్తే, జేఎన్ఎస్ కు స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. ఓటింగ్ పై అవగాహన ర్యాలీని కలెక్టర్ ఆఫీస్ వద్ద కలెక్టర్ సౌరభ్ గౌర్, ఎస్పీ నవీన్ గులాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఓటర్ కార్డులు రాని వారు తమ ఓటర్ కార్డును మీ సేవ ద్వారా పొందవచ్చునని అన్నారు. పట్టణంలో ఓటింగ్ పై చైతన్యం కలిగించడానికి ఆటోలపై స్టిక్కర్లను అతికించి ర్యాలీ నిర్వహించారు. ముగ్గురికి అక్కడ జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా 500 పైన ఏవైతే ప్రభుత్వం పల్లెటూరులో జరుగుతున్నటువంటి ఆటోలు దాదాపుగా ఒక 300 ఆటోలు, అంతేకాకుండా మెట్రీ కేబులు, ఈ విధంగా చూస్తూ ఉంటే ఆర్టీసీ బస్సులు ప్రతి దానిపైన ప్రతి వెహికల్ పైన ఓటర్ని చదువుకోవడానికి స్టిక్కర్స్ అంటించాలని డిప్యూటీ సిటిఎం గారు వారందరూ కలిసి ప్రస్తుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకెళ్తూ ఉంటాయి. అట్లనే ఎస్పీ గారు, అట్లనే ట్రాఫిక్ పోలీస్ గారు ఈ విషయ శాతం 90% కనీసం చేరాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమం అన్ని ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో వాళ్ళ నిర్దేశాల వరకు స్వీప్ అనే కార్యక్రమం కింద చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ రాబోయే ఎన్నికల సందర్భంగా స్వీప్ అనే కార్యక్రమం కింద ఎన్నికల కమిషన్ నిర్దేశాల వరకు ఇవాళ ఒక ఆటో ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. జిల్లాలో దాదాపుగా 500 ప్రభుత్వ వాహనాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రైవేట్ వాహనాలు, ముఖ్యంగా ఆటోలు, ట్యాక్సీలు, దాదాపుగా 10,000 ప్రయాణికులు తిరిగించే వాహనాలు ఉన్నాయి. వాటి అన్నిటిలో ఓటర్ అవేర్నెస్ మెసేజ్ ఒకటి ఇవ్వాలా అనేది, ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో వారి ఓట్లు సద్వినియోగం చేయాలా అనేది, ఏ ప్రలోభాలకి లొంగిపోకుండా ఓటు వేసుకోవాలనేది, అట్లానే డూప్లికేట్ ఓటర్ కార్డు కూడా మీ సేవా కేంద్రం నుంచి తీసుకోవచ్చు అనేది, ఈ విషయాలన్నిటిని వివరిస్తూ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ఆ స్టిక్కర్ పోస్టర్ని ప్రతి వాహనం మీద అంటించాలా అనేది, దీనికి ఇప్పటికీ ఆర్టీసీ నుంచి డిప్యూటీ సిటిఎం గారు అయితే ఏమి, అట్లానే ఆటో యూనియన్ వల్ల అయితే ఏమి, ట్యాక్సీ యూనియన్ వల్ల అయితే ఏమి, అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, అంతేకాకుండా తిరిగే ప్రయాణికులందరికీ ఒక ప్లెడ్జ్ ఫారం, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒకటువంటి ప్రామిస్ తీసుకోవడం, మేము ఎన్నికల్లో ఓటు వేస్తామనేది, ఆ ఫారాలు కూడా ఆటో డ్రైవర్స్ ద్వారా, ట్యాక్సీ డ్రైవర్స్ ద్వారా ప్రజలకి పంచిపెట్టాలని, వారి ద్వారానే తిరిగి తీసుకోవాలా అనేది, ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఓటర్కి చైతన్యపరచుకోవడానికి కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కును వినియోగించడంపై మహిళలను చైతన్యపరిచే విధంగా స్థానిక కోడిరామూర్తి స్టేడియంలో సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. గోల్డ్ ఫెస్టివల్ 2014 ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక ఉచిత కూపన్ పొందండి. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా హుండై ఇయాన్కార్, రెండవ బహుమతిగా హోండా డియో బైక్, మూడవ బహుమతిగా 750 గ్రాముల వెండి గెలుపొందే అద్భుతమైన అవకాశం. కామేశ్వరి గోల్డ్, పాలకొండ రోడ్, శ్రీకాకుళం. సింగార్ సేల్ మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిన్నెరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్, శ్రీకాకుళం పట్టణంలోని సరంగుండాల వీధిలో కాలువలో పడి ఉన్న ఆడ పసికందు. దీనిపై స్థానిక మహిళలు స్పందిస్తూ స్త్రీ జాతిని స్త్రీయే అవమానపరుస్తుంటారని పలువురు విమర్శించారు. సొరంగడి వీధిలో మా హౌస్ అండి. మేము వన్ సైడ్కి మా బాత్రూంలోకి వెళ్తుండే ఆ పిల్ల వచ్చేస్తుంటే కొట్టుకుంటుంటే ఈ అమ్మాయిని పిలిచి నేను తీయించాను. మన ఊపిరిలో ఉంటుండే ఈ అమ్మాయి తీస్తుండగా ఆ అమ్మాయి చనిపోయింది. ఈ ఆడజాతికి చాలా అవమానంగా ఉంది. మేము ఆడపిల్లలందరినీ భయం చెప్పుకోవాలి తల్లిదండ్రులు. మాకు తెలిసింది అదే. ఇది ఇంకోసారి రిపీల్ అవ్వకూడదు. ఇప్పుడు జస్ట్ 10-15 నిమిషాల ముందు 8 అని టైం చెప్పలేం. చెత్తబండి రాలేదు అప్పటికి. 8 గంటలకి చెత్తబండి వస్తుంది. మా తాలూకు కాదు, అది ఎటు నుంచి వచ్చింది అనేది మాకు తెలియదు. మా కాలనీ వాళ్ళ కాదు, కాలువలంటే వచ్చింది. మా కాలనీలో అందరూ మ్యారేజ్ అయిపోయిన పిల్లలే. మా కాలనీలో మ్యారేజ్ అవ్వని పిల్లలు ఎవరు లేరు. ఆ ఎగవ నుంచి వచ్చింది. మా కాలనీకి చెడ్డ పేరు వచ్చేస్తుంది. మా కాలనీ అంటే ఆ మీద నుంచి వచ్చింది. నేను మా బాత్రూంలో దూరంగా చూశాను అంతే. తల్లిదండ్రులు భయం చెప్పకపోతే ఆ పిల్లలు నిలబడే పరిస్థితే వస్తుంది. ముందు మేనే ఆడపిల్లని కంట్రోల్ పెట్టుకోవాలి. కంట్రోల్ పెట్టుకుంటే ఈ పరిస్థితి ఇంకో ఆడజన్మకి రాదు. మీరు అదే చెప్పాలి. ఏ మొగాడు కనబడితే ఆ మొగాడానికి ఆడవాళ్ళు వెళ్ళిపోవడము, ఆ డబ్బులు తెచ్చి ఇలా అమ్మ నాన్న తినేయడము, ఊరి మీద వదిలేయడము, ఇంకోలేమో కాసి ఇలా కాలువలంటే వదిలేయడం, అది జరుగుతుంది. ఎక్కడైనా ఇదే జరుగుతుంది. అలా జరగకుండా మీరు చూసుకోండి. మీరు ఈదిలో మాత్రం చెడ్డ పేరు తేకుండా చూసుకోండి. అది మాకు కావాల్సింది. గత 2 రోజులుగా వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్ జిల్లాలోని ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పలాస, టెక్కలి, ఇచ్చాపురం ప్రాంతాల్లో ప్రసంగిస్తూ తాను అధికారంలోకి వస్తే నెల ఒక్కింటికి 100 రూపాయలకే కరెంట్ ఛార్జీలను ఇస్తామని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించాలని ఆయన కోరారు. పోతేటప్పటి నుంచి మేము బతకలేం కదా నాయనా అని చెప్పి అంటున్న మాటలు చెబుతున్న అవ్వ తాతలకు నేను ఇవాళ
పెట్టబోతున్నారని చెప్తున్నా. ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ 700 చేస్తూ 2వ సంతకం పెట్టబోతున్నారు. ప్రతి అవ్వకు తాతకు 3వ సంతకం పెట్టబోతున్నా. ఈ 3వ సంతకం ఆ రైతన్నల కొరకు పెట్టబోతున్నా. ఇవాళ రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అంటే, రైతన్నలకు ఇవాళ మద్దతు ధర దొరకడం లేదు, రైతన్నలకు ఇవాళ గిట్టుబాటు ధర దొరకడం లేదు. రైతన్న పండించినప్పుడు రేటు ఒక మాదిరిగా ఉంటుంది. రైతన్న పండించిన తర్వాత అమ్మిన తర్వాత 2 నెలలు తిరగక ముందే రేటు రెండింతలు అవుతా ఉంది. కానీ రైతన్న కాడికి వచ్చేసరికి మాత్రం ఆ రైతన్నకు మద్దతు ధర దొరకడం లేదు, ఆ రైతన్నకు గిట్టుబాటు ధర కూడా దొరకడం లేదు. ఇవాళ నేను ఆ ప్రతి రైతన్నకు కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుంది. కానీ ఇవాళ గ్రామాలలో పరిస్థితి ఏమిటి అంటే, గ్రామాలలో ఎదురుగానే ఆ పిల్లలు చదువుతున్నారు ఒకవైపున, మరోవైపున గ్రామాలలో ఎదురుగానే మందు షాప్ కనిపిస్తుంది, ఒక బెల్ట్ షాప్. నేరుగా పిల్లలు, చదువుకున్న పిల్లలు ఆ మందు షాపులోకి వెళ్ళి మందు తాగుతున్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. అక్క చెల్లెమ్మలు ఇవాళ అలమటిస్తున్నారు. ఆ పిల్లలను ఎవరైనా కూడా ఇంత దారుణంగా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి చెడగొట్టడం ఎంతవరకు న్యాయము అని చెప్పి అడుగుతున్నా. ఏ ప్రభుత్వం అయినా కూడా డబ్బులు కాస్త రావాలి అని చెప్పి, డబ్బులు కాస్త ఎక్కువగా వస్తున్నాయి కదా అని చెప్పి తెచ్చుకోవాలి అని చెప్పి ఇలా పిల్లలను నాశనం చేయడం ఎంతమటుకు సబబు అని అడుగుతున్నా. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, ఆ ప్రతి పిల్లాడి భవిష్యత్తు 1వ తరగతి నుంచి ఆ పిల్లాడిని ఇంజనీరింగ్ చేసేదాకా ఆ పిల్లాడికి ఉజ్వల భవిష్యత్తు ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆలోచనతో నాయకత్వం అనేది ఉండాలి. ఇవాళ నేను ఆ ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ఆ చదువుతున్న ప్రతి పిల్లాడికి ఇవాళ హామీ కూడా చెప్తున్నా, రాబోయే సువర్ణ యుగంలో ఒకటంటే ఒక బెల్ట్ షాప్ కూడా లేకుండా గ్రామాలలో చేస్తాను అని చెప్పి హామీ ఇస్తున్నా. మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రముఖ రంగస్థల కళాకారుడు దూడ భవానీ శంకర్ ఆకస్మికంగా గురువారం నాడు మరణించారు. ఇతని మృతి పట్ల పలువురు రాజకీయ పార్టీల నాయకులు, కళాకారులు, అభిమానులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. 7వ తేదీ నుండి జరగవలసిన 10వ తరగతి పరీక్షలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతాయని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ పేర్కొన్నారు. జేఎన్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జేఎన్యూస్ బులెటిన్ లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జేఎన్యూస్.